ఏంటయ్యా లేటు? ఏది నయనయానా రండి లోపలికి రండి. రా రా రా. అబ్బో భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్ మ్యాటర్. ఓకే టేక్ దిస్. ఎలా ఉంది? కత్తి. కోసుకోకుండా చూసుకోండి. ఓకే పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. నువ్వులే. తలుపు తలుపు. ఏ సెలవే. ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోద్ది. దా, కూర్చో. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా. ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఎవడో బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాడిని కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాడిని నరికేస్తా. ఓరి నాయనో. సార్ ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట దేవుడు, నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరే అని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. ఆ? పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనియానా ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000? 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి, నేను పోతా. నువ్వు ఆగరా బాబు. ఎదుగో. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి అలాగే నాడు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్, టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు? ఆవిడ ఆవిడ బయటకు వచ్చిందా? ఆవిడ ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ. మీ ఆవిడ? కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఇవ్వు. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోర్న్విటా తాగుతారా అని అడగకుండా కాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? యా. కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా. నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. పుట్టింటికి వెళ్ళు. వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు బీరువా తాళాలు ఎక్కడున్నాయి? మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే అదే ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి, వెళ్ళు. అయినా
చీరలన్నీ సరిదేస్తావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరెక్టే కదా, మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్. క్లారిటీ కోసం. ఓహో, ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. అయినా ఆవిడ నగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే, అవి కూడా సర్దుకో. ఏమే ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే, ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్ళే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి బాబా నా ఇల్లు తక్కువ చేశారు బాబా. అరే అసలు మీరెవరా బాబా? ఎందుకంత కంగారు పడుతున్నావు? భయపడ్డావు కదా ఏమైపోయానని. నిజం చెప్పు, నిజం చెప్పు.